చెప్తారా? చెప్తాను. బియ్యం పిండి, బెల్లము, డ్రై ఫ్రూట్స్, ఇలాచీలు, నెయ్యి అండి, ఆయిల్ అండి. సో బెల్లం బూరెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద రెడీ చేయాలా అని? అవునండి. ముందే రెడీ చేసుకుని ఉన్నారా? పాకం కొంచెం చేసి పెట్టాను, మీకు చూపించమంటే చూపిస్తాను. పాకం ఎలా పెట్టాలో చూపిస్తారా? ఓకే, స్టార్ట్ చేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి. డీప్ ఫ్రై ఆయిల్. సో బూరెలు వండాలంటే ఎలాగో డీప్ ఫ్రైలో వేయాలి కాబట్టి సైమల్టేనియస్లీ ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము. బెల్లం పాకం వేడి చేసుకున్నామా, చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు బెల్లం పాకం అంటే ఇప్పుడు ఓన్లీ వాటర్లో బెల్లం వేసి కరిగే వరకు హీట్ చేయడం. హీట్ చేయాలండి అంతే. తీగ పాకం అలా ఏం రాక్కర్లేదు, మామూలుగా కరిగే వరకు. వాటరీగా ఉన్నా చాలు. ఇందులో ఇంకేమన్నా యాడ్ చేస్తారా? ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఏం చేయలేదండి, లాస్ట్లో కలిపే ముందు పిండి వేసే ముందు చేసి. ఇప్పుడు పాకం రెడీ అవ్వాలంటే యూజువల్లీ ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes పడుతుంది. కొంచెం ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అండ్ బెల్లం క్వాంటిటీ ఎలా తీసుకున్నారు? ఎంత? 2 cups బెల్లానికి ఒక 2 cups వాటర్ సేమ్ తీసుకోవాలండి. వాటర్ లిక్విడ్గా ఉండాలి కదా. ఈక్వల్ రేషియోలోనే తీసుకుని ఒక 10 minutes అంట. బాగా ముదురు పాకంలా కాకుండా కొంచెం వాటరీగా ఉన్నా సరిపోతుంది. సో 10 minutes, ఇది కూడా ఒక 2 minutes అవుతుంది కదా. ఓకే, వెయిట్ చేద్దాం మరొక. ఓకే, మరి ఇది బెల్లం పాకం రెడీ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఇందులోనే వేయాలా? యాక్చువల్గా మీరు తీసుకున్నది బాదం ఒకటి తీసుకున్నాను, వేసుకుంటే ఇంకా ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిండి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేయచ్చా? ఇది కొంచెం సిమ్ చేసుకొని సిమ్లో జాగ్రత్తగా కలపాలా? చాలా జాగ్రత్తగా కలపాలి. ఇది కూడా ఆల్మోస్ట్ 2:2 లాగే ఉన్నది కదా, అంటే పెద్ద కప్తో తీసుకున్నారు కదా. పెద్ద కప్. సో పాకంలోకి జస్ట్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేస్తారు, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము. అయితే బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండి రవ్వలా పట్టించుకోవాలండి, కొంచెం రవ్వలా ఉంటే బాగుంటుంది. మరి ఫైన్గా కాకుండా కొంచెం గ్రాన్యూల్స్ ఉండేలాగా. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని విడిగా ఓకే, ఇది స్టఫింగ్లోకా దీన్నే పిండిలా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు ఇంకొంచెం సిమ్లో పెట్టి చేయాలన్నమాట. ఇంకొంచెం స్టార్టింగ్లో అయితే కలుపుకుంటే ఇది ఉండలు కడతాయని ఆఫ్ చేశాను కదా. కొంచెం ఇది కొంచెం చల్లారింది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని ఉండలా చేసుకో. ఇదే నేను స్టఫింగ్ లా లోపల ఉంటుందేమో అనుకున్నాను. దీన్నే ఫ్రై చేస్తారా? దీన్ని ఫ్రై చేయాలమ్మా. ఇదైతే నెయ్యితో అప్లై చేస్తున్నారు ఓన్లీ పైన. నెయ్యితో అప్లై చేసి చేసుకోవాలండి, చేతికి అంటకుండా ఈజీగా దాంట్లో వేయడానికి. ఓకే, వేయచ్చా? ఓకే, మిగతా అన్ని కూడా ఇంకా అలాగే వేసుకోవడమే కదా. అంతే. రెసిపీ కూడా సో అది ఫస్ట్ టైం నేను కూడా వంట చేస్తున్నానండి. రెడీ అయిపోయినాయి కదా, ఇది ఆఫ్ చేయొచ్చు కదా. చేసాను. ఇది చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇది కూడా అంటే దీంట్లో ఎక్కువ ప్రాసెస్ పట్టేది ఏంటి అంటే పాకం రెడీ అవ్వడం ఒకటి. పాకం రెడీ కావాలి. ఇది మరి ఫైనల్ డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. ఇదేంటి దానికి కాంబినేషన్? తీయపప్పుతో తినాలండి ఇది.
పెసరపప్పుతో తేపప్పు చేసుకుని దాంతో తినాలి. ఓహో, యూజువల్లీ అది మామూలుగా మీరు ఎప్పుడు ఇంట్లో రెడీ చేసుకుంటారు? అలాగే చేస్తామండి, మేము ఫెస్టివల్స్కి చేసుకుంటాం. ఇది దీపావళి పండుగకి మేము నోములు అవి ఉంటాయి అన్నమాట, దానికి ఇవి స్పెషల్ దేవుడికి ఎక్కిస్తాం అన్నమాట. బెల్లం బూరెలు రెడీ అయ్యాయి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, బెల్లం బూరెలు రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా ఉంది ఈ ప్రాసెస్. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. దీని కాంబినేషన్ అంటే యాక్చువల్గా అయితే మనం ఇలా విడిగా కూడా తినచ్చు, కాకపోతే ఇలా తీపి పప్పు అని ఏదో చెప్పారు, ఇలా చేసుకుని తింటే బాగుంటుందంట. అంటే దీంట్లో డిప్ చేసుకుని దీంతో టేస్ట్ చేస్తే ఎలా ఉందో నేను కూడా చూస్తాను ఇప్పుడు. చాలా డిఫరెంట్గా ఉంది. పైన అంతా చాలా క్రిస్పీగా లైట్ స్వీట్గా చాలా నచ్చింది నాకు. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. బెల్లంతో కాబట్టి అది ఇంకా మంచిదని చెప్తారు, కాబట్టి హెల్త్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి కొత్త వంటకాలు మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.